ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. నిన్న మంత్రి అంబటి రాంబాబు గారు విజయవాడలో వాళ్ళ యొక్క పార్టీ ప్లేనరీ సమావేశాల్లో ఆయన ఏదో ప్రసంగమిస్తూ ఆ ప్రసంగంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు, నీ పార్టీకి సంబంధించి నువ్వు మీటింగ్ చెప్పుకున్నప్పుడు నీ పార్టీ కార్యక్రమాలు చెప్పుకుంటామో లేదంటే ఏదన్నా ఉంటే రాజకీయ పార్టీని సురక్షితంగా క్రిటిసైజ్ చేయటమో జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన పాపం ఆ స్పీచ్లోనే చెప్పాడు, నాకు 63 ఏళ్లు నిండినాయి కాబట్టి కొంచెం గుర్తు రావట్లేదు అని. అసలు గుర్తు రావటం కాదు, 63 ఏళ్లు నిండినాయి అని చెప్తున్నాడు. ఇంకి మైండే దొబ్బింది అన్నట్టుగా నిన్న మాట్లాడిన మాటలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే అంబటి రాంబాబు గారు ఏదో కొంత అవగాహనతో ఉంటది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నిన్న మాట్లాడిందంతా చూస్తే ఒక అసందర్భం అనమాట. ఈయన పాపం మంత్రి పదవి ఇచ్చి 3 నెలలు 4 నెలలు దాటుతుంది. ఈ రోజు కూడా గబక్కన ఏ శాఖకు మంత్రి గారు మీరంటే గబక్కన చెప్తాడో లేదో తెలియదు. అది కూడా మర్చిపోయాడు పాపం. 63 ఏళ్ళు దాటినాయి కదా. ప్రజలారా తెలుసుకోండి ఒకసారి ఈయన ఇంగిత జ్ఞానం ఏ పార్టీతో. ఎందుకంటే ఇంత ముందు చూశారు, ఈయనకు ఒక పేరు ఉంది కదా, అరగంట గంట అనేది కూడా ఒకటి ఉంది. సరే, నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు మీ ప్లేనరీలో మీరు మాట్లాడుకోండి. మీ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకో. నువ్వు అసలు అతను రాజులకు రాజు అని చెప్పుకో. కాదని అనట్లేదు కదా మిమ్మల్ని ఏమి. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన దేనికి అసలు? నీకు ఏమైనా సమయం సందర్భం ఉందా? అంటే మాకేమనిపిస్తుందంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి వాళ్ళ కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా పవన్ కళ్యాణ్ గారి రూపం కనిపిస్తుంది వాళ్ళకి కళ్ళ ముందు. అది సత్యం. నువ్వు తిట్టాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు తిట్టుకో, పొగడాలనుకుంటే నీ నాయకుడిని అతిగా పొగుడుకో. ఎవడొద్దనండి నిన్ను. ఏమి సందర్భం అసలు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమి సందర్భం? నిన్న చంద్రబాబు నాయుడికి జై కొట్టాడా? ఏమా అంబటి రాంబాబు గారు ఎక్కడికి జై కొట్టాడు? ఎక్కడ చూసావు నువ్వు ఎప్పుడన్నా? ఏదో నోరు ఉంది కదా మాట్లాడేసేస్తే, మీ టీవీ ఛానల్ ఉంది కదా సాక్షి, చూపించేస్తారనా? అది కాదు కదా. ఏం మాట్లాడితే నువ్వు కూడా విఘ్నత లేదు అసలు నీకు. నువ్వు ఎట్లా కాపు కులంలో పుట్టావు నువ్వు? మళ్ళీ అదేమంటే ఏదో మనాళ్ళందరూ చెబుతున్నాను అని పెద్దగా చెప్తున్నావు. నువ్వు మనాడువా? ఏం మనాడువు నువ్వు కాపు కులంలో పుట్టినాడు అయితే నువ్వు నిజంగా కాపుకే పుడితే అసలు నీకు సందర్భం ఉందా? దానికి సందర్భం లేకుండా మాట్లాడుతూ నువ్వు మళ్ళీ కులం ఎందుకు, దానికి కుల ప్రస్తావన ఎందుకు? నువ్వు మాట్లాడదలుచుకుని నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నాయకుడు చెప్పినట్టుగా నువ్వు స్ట్రైట్గా మాట్లాడు. నువ్వు క్రిటిసైజ్ చేసిన తర్వాత మేము వస్తాం. నేను నీ ప్లేనరీ ఏంటి దాంట్లో నువ్వు చంద్రబాబు నాయుడు జై కొడతాడు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని తెచ్చుకో. నువ్వు లాయర్ కూడా చేసావు కదా, ఇంగిత జ్ఞానం ఉందా నీకు అసలు? ఏమన్నా దత్తు అనేదానికి అర్థం తెలిసే నీకు అసలు? అరే వాడెవడో మాట్లాడుతున్నాడంటే నీ నాయకుడి కంటే వాడికి విఘ్నత లేదు. 13, 26 కేసులు ఉన్నట్టు కూడా దొంగ మాట్లాడతాడు. నీకేమైపోయింది విఘ్నత? నీకు ఆ మాత్రం బుర్ర ఉపయోగించట్లేదా నీకు? ఏం మాట్లాడతాను? సందర్భం ఉందా? ఏమీ లేకుండా ఊరికనే ఏదో చెప్తున్నా కదా అని చెప్పేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు లేదంటే ఆయన జై కొడతాడు, ఆయన్ని తెచ్చుకో, కట్టగట్టేదంటే కృష్ణాన్ని దాటేస్తాడంట. నవ్వు వస్తుంది నీ మాటలంటే. ఏమా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కట్టగట్టి పెట్టే అంత నీకు గాని నీ నాయకులకు గాని నువ్వు మహానాయకుడు అని చెప్పుకునే నీ జగన్కి గాని ఉందా? ఆ మాట పూర్తిగా మా వాళ్ళు వింటే నువ్వు ఎప్పుడో చేసేదేమో కాదు, విజయవాడ నుంచి కూడా రానివారు నిన్ను, అక్కడే పడేస్తారు నిన్ను. ఏం మాట్లాడతావు అంబటి రాంబాబు గారు? నువ్వు ఇక చేయాల్సింది. నీకేదో 63 ఏళ్ళు అయిపోయిందన్నావు, నెక్స్ట్ నీకు టికెట్ ఉంటుందో కూడా తెలియదు. ఏదో మంత్రి పదవి ఇచ్చారు. నువ్వేమైనా ఈ రాష్ట్ర ప్రజలకు చెయ్యాలనుకుంటే, రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలనుకుంటే నీ శాఖ ఏంటో తెలుసుకుని ఫస్ట్ ఆ శాఖలో కొన్ని చెయ్యి. అదే పులిసింతల బ్యారేజ్ గేటు కొట్టుకుపోయి ఎంతకాలమైంది? ఒక మంత్రి వెళ్ళిపోయాడు, నువ్వు వచ్చావు. అలా విషయం తెలుసా నీకు? దాంట్లో గేట్ లేదు ఇప్పుడు పులిసింతలకి. మళ్ళీ పులిసింతలు అంటే ఇది ఎక్కడుందా అని అడుగుతావు. మళ్ళా నీ జ్ఞానం అది పులిసింతలు అంటే కృష్ణానది మీద ఉందయ్యా. అది ఒకసారి చూడు. అది గేటు పెట్టే మార్గం చూడు. ఎందుకంటే రాకపోతే వర్షాలు వస్తాయి, మన దాంట్లో చినుకుండదు. మీరు ఎందుకంటే ఇప్పుడు ఇటు నుంచి ఏం లేదు, మొన్న ఏదో వెళ్ళి కాలంలో వదిలిపెట్టావు, ఆ నీళ్ళు ఎట్టిపోతున్నాయో తెలియదు, ఎందుకు వదిలేవో కూడా నీకు తెలియదు. అంత అవగాహన లేకుండా ఉన్నటువంటి నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి నవ్వుతారు. మళ్ళా చెప్తున్నాం మీకు, మన అనో కులమన అదొద్దు నీకు. నువ్వు ఫైట్ చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదంటే నీ నాయకుడు దమ్ము ధైర్యం ఉంటే నిన్నేమన్నా అట్లా చెప్పమనడమో మామూలుగానే రా. నువ్వు వైఎస్ఆర్ పార్టీ లీడర్గా నువ్వురా,
జనసేన పార్టీ నాయకుడిగా ఆయన ఉంటాడు, జనసేన పార్టీలో ఉన్నటువంటి దిగువ శ్రేణి నాయకులుగా మేము వస్తాం. అంతేగాని నువ్వు ఏదేదో మాట్లాడేసేసి ఏదేదో చేద్దాం అనుకుంటే నవ్వుతారు, ఏసుడించుకుంటారు. ఎందుకంటే నీకు ఆల్రెడీ నీ మీద చాలా ఉన్నాయి. నిన్ను చూసి ఒక జోకర్ అనుకుంటున్నారు, ఒక బఫెట్ అనుకుంటారు, నేను సర్కస్లో బఫెట్ లాగా అనుకుంటారు. కొన్ని మంత్రి అయ్యావు, ఇంతకుముందంటే ఎమ్మెల్యే కాబట్టి ఏది పడితే అది మాట్లాడావు. మంత్రి అయిన తర్వాత అయినా సరే దిగజారుడు మాటలు ఆపి స్పష్టంగా మాట్లాడేదని ఉంటే మళ్ళా చెప్తున్నావు రాంబాబు గారు, నువ్వు నీ నాయకుడిని పొగుడుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళా గనక నిన్న మాట్లాడినట్లు మాట్లాడితే గడప గడపకి అని చెప్తున్నావు కదా గొప్పగా, నీ నియోజకవర్గం మొదలు పెట్టలా తంతారు. నీ నియోజకవర్గంలో ఆ రోజున కులం అని అడుక్కున్న ఓట్లు, ఆ కులం అన్న వాళ్ళే నిన్ను తాట తీసే రోజులు దగ్గరికి వస్తాయి. కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మా నాయకుడు మాకు చెప్పాడు, ఎక్కడా కూడా మీరు తొందరపడద్దు, సమన్వయం పాటించండి, వాళ్ళు రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోద్దని చెప్పాడు. అందుకని మేము పద్ధతిగా ఈ రోజు వరకు కూడా మాట్లాడుతాం. కానీ నువ్వు పద్ధతి తప్పి మాట్లాడిన తర్వాత మేము కూడా పద్ధతి తప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, అంబటి రాంబాబు గారు, అట్లాగే నీకు వైఎస్ఆర్ నాయకులు అందరూ చెప్తున్నాం, మీరు మీ పార్టీ గురించి మాట్లాడుకోండి, మీ యొక్క సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకోండి, మీ యొక్క పెట్టుబడుల గురించి, పంచిన డబ్బుల గురించి అన్నీ మాట్లాడుకోండి. పదే పదే పవన్ కళ్యాణ్ గారిని సందర్భం లేకుండా మీరు కనుక క్రిటిసైజ్ చేద్దామని ఆలోచనకు వస్తే మాత్రం మేము అసందర్భంగా కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఒకసారి. జై జనసేన, జై హింద్.